ఎట్లా జరుగుతున్నాయి? ఎందుకంటే మీరు కూడా సూర్యాపేట నుంచి అనేక రకాల వినూత్నంగా మీరు ఇక్కడ వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే దాదాపుగా మీరు అనుకున్న దానికంటే అంచనా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాటు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి ఇట్లా చూస్తే మీ కెమెరా అద్భుతంగా కనిపిస్తుంది. బ్రహ్మాండంగా వచ్చిన ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంచి ఇల్లు ప్యాకెట్లతో సహా చల్ల ప్యాకెట్లతో సహా అన్ని కూడా ఉన్నాయి. అద్భుతమైన సభ ప్రాంగణం ఉంది. అంతకు మించి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 1100 ఎకరాలకు పైగా ప్రాంగణం వచ్చిన వాహనాల కొరకు పార్కింగ్ కొరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 6-7 వైపులు దారులు ఉన్నాయి కాబట్టి సభా ప్రాంగణం చేరుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. వాహనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాంగణం దగ్గర వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రజల సంఖ్యకు సంబంధించి మనం ఇంత చెప్పడానికి లేదు. మీకు కనిపించినంత మేర మీ కంటి చూపు కానంత మేరకు కూడా ప్రజలు నిలబడే అవకాశం ఉంది అంత పెద్ద ఎత్తున. ఎందుకంటే గ్రామాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి ప్రజలు వివిధ రూపాల్లో వస్తున్న దాన్ని బట్టి కొంతమంది వారం రోజుల ముందే బయలుదేరడం, కొంతమంది 5 రోజుల ముందు బయలుదేరడం, కొంతమంది 3 రోజుల ముందు బయలుదేరడం, నిన్న కూడా బయలుదేరడం, రకరకాల పద్ధతుల్లో ఎడ్ల బండ్ల మీద కావచ్చు, సైకిల్ మీద కావచ్చు, పాదయాత్రల ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహకరమైన వాతావరణం ఉంది. ఒక పండుగ వాతావరణం నిర్మాణమైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పల్లెల్లో కూడా. కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. సార్, మహిళల్ని వారించారు మీరు రావద్దు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎండ తీవ్రత గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కొంతమంది వస్తా ఉన్నాను వద్దని చెప్పినప్పటికీ కూడా మహిళలు చాలా చోట్ల నుంచి కదులుతున్నారు. వాళ్ళు డిమాండ్ చేసేసి మేము వస్తామని చెప్పి చెప్తున్నారు. మేము వాస్తవానికి బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేసినాం. వద్దు, ఇబ్బందులు ఉంటాయి, బాగా కొన్ని టాయిలెట్స్ అవి కూడా మేము ఏర్పాటు చేసినాం. కానీ అప్పటికైనా సరే ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతోనే వాస్తవానికి వాళ్ళను వారించాలనుకున్నాం. అయినప్పుడు కూడా మహిళలకు కూడా చాలా ఉత్సాహం ఉంది. చాలా మంది కూడా కదిలి వచ్చేదానికి కనబడుతుంది. ఇప్పటికే ప్రారంభమైంది. కొంచెం చోట్ల నుంచి మహిళలు కూడా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొదలైంది. వస్తారు, అందరూ కూడా వస్తారు. తప్పకుండా పెద్ద నుంచి కూడా కొన్ని వెహికల్స్ వస్తుంటే ఆపారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజమే. సరే, ఆపే ప్రయత్నాలు కొన్ని చిల్లర ప్రయత్నాలు కొన్ని మనం చేస్తుండొచ్చు చిల్లరగా అక్కడక్కడ. ఇంకా మేము ఆపలేము. ఇంత పెద్ద సభను ఆపడం, అడ్డుకోవడం అనేది ఎవరితో కూడా కాదు, సాధ్యం కాదు. ఎవరితో కూడా ఆపడం అనేది. ఎన్నింటికి సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? సుమారు 5-6 గంటల ప్రాంతంలో సభ ప్రారంభం. మొత్తానికైతే సభ ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే సూర్యాపేట నుంచి అంతా కూడా ఇక్కడ అనేక రకాలుగా ఇక్కడ ప్రజలందరూ కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి సూర్యాపేట నుంచి కూడా ఎడ్ల బండి ద్వారా చాలా మంది ఇక్కడ సభా ప్రాంగణం చేరుకునే అవకాశం ఉందని ఇక్కడ అన్నారు. సో జగదీశ్వర్ రెడ్డి గారు ఎప్పుడు దాదాపుగా 4 రోజుల క్రితమే వాళ్ళందరూ కూడా సమీకరించి వినూత్నంగా ఎడ్ల బండ్లతో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. పాదయాత్ర చాలా మంది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సైకిల్ ర్యాలీ ద్వారా కూడా ఎక్కువ మంది అవకాశం ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. చూస్తున్నాం మన సభా ప్రాంగణం మొత్తం కూడా చూస్తున్నాం. చైర్స్ వేసి ఉంచారు. కూర్చునే వాళ్ళు కాకుండా వెనక నిలబడ్డానికి కూడా చాలా ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం. ఎక్కడికక్కడ LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడి వాళ్ళకి కనపడకుండా ఉంటాయనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా LED స్క్రీన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేజ్ బ్యాక్ సైడ్ కూడా పూర్తి స్థాయి స్టేజ్ మొత్తం కూడా ఆక్రమించుకునేంతగా పెద్ద LED స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు ఇక సభాస్థలికి చేరుకునే అవకాశం ఉంది. దాదాపుగా వీళ్ళు అనుకున్నటువంటి ఏదైతే నెంబరింగ్ ఉందో 10 లక్షలు మించి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో చూస్తా ఉన్నాం సభ ఏర్పాట్లన్నీ కూడా ఇంకా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 5 గంటలకి సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 7 గంటలకి కేసీఆర్ గారు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.